నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. లిక్కర్ స్కామ్ లో దోషులు ఎంతటి వారినైనా చర్యలు తప్పవు అని నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వారిని విడిచిపెట్టేది లేదని, మద్యం కేసులో చట్టం తన పని తాను చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం ఒంగోలులో పర్యటించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి వెంకటేశ్వర కాలనీలో 4.80 కోట్ల నిధులతో నిర్మించిన నూతన 33/11 kV సబ్స్టేషన్ ప్రారంభించి 10.50 కోట్ల నిధులతో RDSS పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే హౌసింగ్ బోర్డు కాలనీలో 3.80 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించబోవు 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఒంగోలు మున్సిపాలిటీ పరిధిలోని 36వ డివిజన్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి రవికుమార్ పాల్గొని ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఎవరైతే నాసిరకం మద్యం ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజల ప్రాణాలు గాల్లో గడిచిపోయే విధంగా చేశారు, వాళ్ళందరూ కూడా తప్పకుండా ఎవరైతే తప్పు చేశారో దానికి ప్రభుత్వం చర్యలు తీసుకొచ్చింది. దాంట్లో ఎవరైనా ఉండండి, ప్రజల ప్రాణాలకి చెలగాటమాడి నాసిరకం మద్యం ఇచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దాని పని మేము చేసుకుంటాం. అంతేకాదు నువ్వు అడిగేది ఎవరో పడితే వాళ్ళని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండం చేశాము. దేశంలో ఎక్కడ ఏని విధంగా ఒకరోజే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా 10,000 కోట్ల రూపాయలు పిల్లల అకౌంట్లు వేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నది భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పక మరొకట్లేదు. అదేవిధంగా మనం ఇవాళ స్కూల్ యూనిఫామ్లు కానీ, బెల్ట్లు కానీ, పుస్తకాలు కానీ బ్రహ్మాండమైన క్వాలిటీతో ఇచ్చాం. ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు కానీ ఎక్కడ కూడా వేసుకోకుండా పిల్లల్ని చదువుకి రాజకీయానికి సంబంధం లేకుండా లోకేష్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి బ్యాగులు కూడా యూనిఫామ్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేటప్పుడు ఏ విధంగా ఉందో, పిల్లలు ఏ విధంగా ఏమైనా బట్టలు వేసుకుంటున్నారో, ఏ క్వాలిటీ బట్టలు వేసుకుంటున్నారో, ఏ క్వాలిటీ పుస్తకాలు ఉన్నాయో, బ్యాగులు ఎట్లా ఉన్నాయో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా చిత్తశుద్ధితో పనిచేసింది. స్మార్ట్ మీటర్లు ఆ రోజు రైతులకి మేము బిగించమని చెప్పాము, బిగించట్లేదు. ఎక్కడ కూడా రైతులకైతే ఎక్కడ పెట్టట్లా. ఎక్కడైతే ఇండస్ట్రీస్ కమర్షియల్ ఉందో వాటిని స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నాము. ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది వచ్చినా సరే ఇమీడియట్ గా మా అధికారులు ఇమీడియట్ గా వస్తారు. దాన్ని ఏదైనా ఉంటే చిన్న ఎప్పుడైనా కొత్త ప్రోగ్రామ్ తీసుకునేటప్పుడు చిన్న మిస్టేక్స్ వస్తే కనుక వాటిని సరిచేసి చేస్తారు. కానీ ఎక్కడ కూడా ఎక్కువ బిల్లు వచ్చినట్టు కానీ ఎక్కడ కూడా చేయదు. ఏదైనా ఇట్లాంటి ఇబ్బందులు వచ్చి ఇబ్బందులు వచ్చినా సరే తప్పకుండా చేస్తాం. అపోజిషన్ వాళ్ళు కొంతమంది కావాలని దుష్ప్రచారం చేసేసి వీటి మీద ఎక్కువ కరెంటు బిల్లు వస్తున్నాయనేది ఒక చెడు ప్రచారం చేసుకోండి. ఎక్కడన్నా చిన్న పొరపాట్లు జరిగితే దాని ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు, ఎప్పటి నుంచి అమలు కాదు. కరెంటు ఛార్జీలు వాళ్ళు 9 సార్లు పెంచారు, మేము పెంచమని చెప్పాము. దీని మీద వాళ్ళు 5 సంవత్సరాలు ఒక్క పవర్కి సంబంధించి ఒక్క పని కూడా చేయాలి. ఇవాళ మనం ఆర్డీఎస్ తీసుకొని చేస్తున్నాము. మనం కేంద్ర ప్రభుత్వంతో సూర్య గారు అని చెప్పి ఇళ్ల మీద సూర్య గారు అని చెప్పి 20 లక్షల కనెక్షన్లు ఇస్తున్నాము. వ్యవసాయానికి 9 గంటలు పగలపూట కరెంట్ ఇవ్వాలనే దానికోసం పీఎం కుసుమ్ తీసుకొచ్చాము. ఇప్పుడు మనం ఒంగోలు పట్టణంలో అయితే ఆల్రెడీ ఒక సబ్స్టేషన్ ఓపెన్ చేస్తాం, ఒక సబ్స్టేషన్ శంకుస్థాపన చేస్తాం. టౌన్ లో లో లైన్ గా వైర్లు ఉంటే దానికోసం 250 టవర్లు ఇప్పుడు శాంక్షన్ ఇచ్చాము. ఇవాళ నుంచి రేపటి నుంచి పని కూడా స్టార్ట్ చేస్తారు. ఇక్కడే కాదు అన్ని చోట్ల కూడా కొత్త సబ్స్టేషన్స్ 33/11 సబ్స్టేషన్లు, 2 సబ్స్టేషన్లు, 220 సబ్స్టేషన్లు, 400 సబ్స్టేషన్స్. ఇవన్నీ సబ్స్టేషన్స్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఒకేసారి 6,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి అన్ని చోట్ల కూడా లో వోల్టేజ్ ఉండకూడదు, పవర్ సంబంధించిన ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు అనే దాని మీద రెక్కి వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఫోన్ చేస్తాను. దగ్గరికి
ఓకే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె సోమవారం నాటికి 9వ రోజుకు చేరింది. 9వ రోజు సమ్మెలో ఇంజనీరింగ్ కార్మికుడు అరగుంటు గీయించుకుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత 9 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారని, ప్రభుత్వం దిగివచ్చి ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందిందని, చర్చల పేరుతో కాలయాపన చేస్తూ వస్తున్నారని వెంకటేశ్వర్లు మండిపడ్డారు. సమ్మె విరమించకపోతే రాబో కాలంలో మరింత ఉధృతం చేస్తారని వెంకటేశ్వర్లు హెచ్చరించారు. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వటంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో తెలియటం లేదని, అదేవిధంగా మిగతా సమస్యలు కూడా పరిష్కరించాలని సిఐటియు తరఫున వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు గత 9 రోజుల నుండి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇదిగో చర్చల పేరుతోటి కాలయాపన చేస్తామని కనీసం చర్చలు కూడా జరపకుండా ఇదిగో 2 రోజులు ఇదిగో 3 రోజులు మంచి పిలుపు వస్తుంది, మంచి మీకు చేస్తామని చెప్పేసి సాక్షాత్ మంత్రి గారు అనంతపురం పర్యటనలో మాటిచ్చారు. ఇప్పటికీ మాటిచ్చి కూడా 5 రోజులు 4 రోజులు గడిచిపోయింది. అయినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేనందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు అద్దంకి మున్సిపల్ ఆఫీస్ దగ్గర సమ్మె చేస్తున్నటువంటి కార్మికులు ఈరోజు నిరసనలో భాగంగా అద్దగుండు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం అట్లా అవలంబిస్తున్నటువంటి కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. గత సమ్మకాల ఒప్పందాలు అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నారు. అందుకని ప్రభుత్వం చిత్తశుద్ధితోటి కార్మికులు న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేయడంలో ఈ చిత్తశుద్ధి చూపించట్లేదు. ఇప్పటికైనా సంబంధిత మంత్రి గారు కానీ లేదా ముఖ్యమంత్రి గారు కానీ వెంటనే స్పందించి కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ సమస్యను త్వరగా పరిశీలన చేసి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలని, ఇలా నిరసన కార్యక్రమాలని జయప్రదం చేయటం కోసం ఈ ప్రభుత్వం ఇది ప్రోత్సహించే విధంగా చేస్తూ ఉంది. కానీ ఇది దేన్ని ఏదో ఒక చేసి కార్మికులు న్యాయమైనటువంటి డిమాండ్స్ పరిష్కారం చేసి ఈ సమ్మెను విరమింపజేసేటువంటి ప్రయత్నం చేయట్లేదు. కానీ రేపు రాబోయే కాలంలో ఈ సమ్మె ఇంకా ఉధృతం చేసి కార్మికులు ఇంకా రోడ్డు మీదకి వచ్చి దీన్ని ఉధృతం చేసి స్తంభింపజేసేటువంటి కార్యక్రమం చేయకుండా ఈ ప్రభుత్వం నివారించే చర్యల్లో ఈ సమ్మెని కొనసాగించుకొని నివారించే చర్యని చేపట్టాలని, కార్మికులు అడుగుతున్నటువంటి కనీస వేతనం అమలు చేయాలని చెప్పేసి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, గత ప్రభుత్వ సమ్మెకాల ఒప్పందాలు అమలు చేయాలి, అనేక రకాల పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ చాలా ఉన్నాయి, ఇవన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి కార్మికులు జరుగుతున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కారం చేయాలని లేని పక్షంలో ఈ సమ్మెను ఉధృతం చేయడానికి ఇంకా ప్రజా సంఘాలను మిగతా అభ్యుదయవాదులందరినీ సమ్మెకు మద్దతుగా కూడగట్టి సమ్మెను జయప్రదం చేసే దానికోసం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, అయ్యా మేము గత 9 రోజుల నుంచి సమ్మె చేస్తూనే ఉన్నాము, మా జీతాలు పెంచమని చెప్పేసి. కానీ ఇంతవరకు మాకు ఎటువంటి స్పందన లేదు. రాష్ట్రంలో అల్లాడిపోతున్నాము, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, మాకు సాయి జీవితం అల్లాడిపోతున్నాము మేము. కానీ ఇంతవరకు మాకు ఎటువంటి స్పందన లేదు. ఇప్పటికైనా సరే మాకు స్పందించి జీతాలు పెంచాలని చెప్పేసి కోరుతున్నాము. కానీ ఇంకా రాబోయే కాలంలో జీతాలు పెంచకపోతే మాత్రం మేము అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి చేస్తామని చెప్పేసి లేదా రాష్ట్రపతి చేస్తామని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటికైనా స్పందించి మా జీతాలు మాకు ఎలా చేసి మేము కోరుకుంటున్నాము. ఇందుకు మూలం ప్రభుత్వానికి నిరసనగా మేము అర్థగుండు కార్యక్రమాన్ని
నిర్మించాము. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేసే సమ్మెను మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెను రక్షించాలి ప్రభుత్వం వంటి వైఖరి, రక్షించాలి రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల పట్ల వంటి వైఖరి, రక్షించాలి రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి. జయప్రదం చేయండి ఈ రోజు జరిగే నిరసన కార్యక్రమాన్ని, జయప్రదం చేయండి నిరసన కార్యక్రమాన్ని, జయప్రదం చేయండి ఈ రోజు జరిగే గుండు నిరసన కార్యక్రమాన్ని, జయప్రదం చేయండి ఈ రోజు జరిగే నిరసన కార్యక్రమాన్ని. రక్షించాలి ప్రభుత్వం వంటి వైఖరి, రక్షించాలి ప్రభుత్వం వంటి వైఖరి, రక్షించాలి కార్మికుల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి, రక్షించాలి ఇంజనీరింగ్ కార్మికుల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి, రక్షించాలి ప్రభుత్వం వంటి వైఖరి. జయప్రదం చేయండి 9వ రోజు సమ్మెను, జయప్రదం చేయండి 9వ రోజు సమ్మెను, జయప్రదం చేయండి కార్మికుల 9వ రోజు సమ్మెను. రక్షించాలి ప్రభుత్వం. భారతదేశం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన దేశమని, వ్యవసాయ ఉత్పత్తి మరియు ఆహార భద్రతకు నీటి నిర్వహణ కీలకమని జిల్లా గణాంకన సహాయ అధికారి కమలాకర్ అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండలంలో ఉన్న విఆర్ఓలకు 7వ చిన్న తరహా నీటి వనరులు గుర్తించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ శ్రీచరణ్, డివైఎస్ఓ కమలాకర్, ఏఎస్ఓ అమర్నాథ్ హాజరై మాట్లాడారు. అద్దంకి మండలంలో ఉన్న విఆర్ఓలందరూ జలాశయం గణన అనేది పక్కాగా చేయాలని, రైతు వ్యవసాయ రంగంలో రాణించాలి అంటే నీరు అనేది ఎంతో అవసరమని, విఆర్ఓలు రైతులు పొలాల్లోకి వెళ్లి మోటార్లు ఉన్నాయా, బోర్లు వేసుకున్నారా లేదా సాగర్ కాలువ ద్వారా పంటలు పండిస్తున్నారా అనేది గణాంకన చేయాలన్నారు. బ్లాక్ స్థాయి అధికారులు కనీసం 5 గ్రామాలైనా సందర్శించి పథకాలను గణన నాణ్యతను పరిశీలిస్తారని, గణాంకన పూర్తి అయిన తర్వాత డేటా అంతా కంప్యూటరీకరణ చేయటం జరుగుతుందని డివైఎస్ఓ కమలాకర్ తెలియజేశారు. ఈ ఏరియాలో తక్కువ ఉండొచ్చు, ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. 70 అడుగుల లోతులో ఉండే నీళ్లు బయటకు వచ్చి ఏ రకంగా వాడుతున్నాడు? డీజిల్ పంపు వాడుతున్నాడా, లేదు విద్యుత్ పంపు వాడుతున్నాడా, లేదు సోలార్ పంపు సెట్ వాడుతున్నాడా, లేదు గాలి మర ద్వారా వచ్చే విద్యుత్ వాడుతున్నాడా, లేదు పాత రోజుల్లో అయితే పశువుల్ని పెట్టి లాగి కాటెద్దులు పెట్టి లాగి నీళ్లు బయటకు పోతాయి, అక్కడి నుంచి ఓపెన్ కాలాల ద్వారా పొలాలకు సాగయ్యాయి. అటువంటి శారీరక పశు సంపద ద్వారా 5. అట్లా కాకుండా ఇతరములు అంటే వేరే రకంగా ఏదన్నా సాగు చేస్తే దానికి మనకు ఎక్కువగా విద్యుత్తు ఉండేది కోడ్ నెంబర్ 1 లేదా కోడ్ నెంబర్ 2, కోడ్ నెంబర్ 4. 3 అనేది గాలిమర అనేది ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నట్లు లేదు. లేని కోడ్లు మనం ఆ కోడ్ పడకుండా జాగ్రత్త తీసుకుంటే మన షెడ్యూల్, మనం చేసిన పని ఒక్కరో క్వాలిటీతో ఉంటుంది. ఇందాక యంత్ర పరికరం అన్నాం కదా, మోటార్ యొక్క పవరు మనకు ఎన్ని అడుగుల్లో నీళ్లు ఉన్నాయి, ఏ ఊరితో ఊరు తెలిసిపోతుంది. మా ఊర్లో 70 అడుగులు వేస్తే కానీ నీళ్లు పడవయ్యా, మా ఊరు 80 అడుగులు పోవాలయ్యా, మార్కాపురం అయితే 200 అడుగులు పోవాలయ్యా అంటే ఒక్కొక్క ఏరియాకి తెలిసిపోతుంది కదా. 70 అడుగుల లోతులో నీళ్లు రావాలంటే 1 HP మోటార్ పెడితే నీళ్లు వస్తాయా? 4, 5 పెడితే కానీ ఆ 70 అడుగుల లోతులో ఉండే నీళ్లు బయటికి లాగి బయట నుంచి పొలానికి సరఫరా కావాలి. కాబట్టి ఆ ఎన్ని HP అయితే వాడతారో 5, 5.5, 6, 6.5, 7, 7.5 అట్లా ఉంటాయి. మీరు 6.25 అనే అక్కడ నోట్ చేయాలంటే అక్కడ కుదరదు, అవి వేయిపోకండి. ఆ HP మోటార్లు ఏ రేంజ్లో ఉంటాయనేది కనుక్కొని ఒకసారి ఆ డేటాను పెట్టి అక్కడ మనం వేసుకోవడం అనేది బాగుంటుంది. నీటితో రోజులు ఉన్నప్పుడు ఖరీఫ్లో అంటే వర్షం పడిన రోజులు తప్పించి మిగతా రోజులు అక్కడ చూపించాల్సి ఉంటుంది. అది 140 రోజుల కంటే తక్కువగానే సమానంగానే ఉండాలి. సమానంగా ఉంటే మనకు వర్షాభావ పరిస్థితి ఉన్నట్టు. లేదా వర్షం పడిన రోజులు నిన్న 95 మిల్లీమీటర్లు పడింది అద్దంకిలో. నిన్న మళ్ళీ పొలానికి ఈరోజు పొలానికి నీళ్లు పెడతారా?
పెట్టరు కదా, రేపుడే పెడతాడా? ఆయన మళ్ళీ నీళ్లు పెట్టడం అంటే 10 రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి నీళ్లు పెడతారు ఆ పొలాన్ని నేల స్వభావాన్ని బట్టి. ఈ 3 రోజులు అనేది పెట్టరు కదా, ఈ 3 రోజులు తగ్గించుకోము. అద్దంకి పట్టణంలోని సంజీవ్ నగర్ లో ఉన్న కుట్టు మిషన్ శిక్షణా కేంద్రంలోకి ఆదివారం కురిసిన వర్షంకు నీరు చేరడంతో కుట్టు మిషన్ శిక్షణకు వచ్చిన మహిళలు ఇబ్బందులు పడ్డారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సింగయ్యను మహిళలు కలిసి వారికి ఉన్న సమస్యల గురించి వెల్లుబుచ్చుకున్నారు. కుట్టు మిషన్ శిక్షణా కేంద్రంలో మోటార్ చెడిపోవడం వల్ల నీళ్లు రావడం లేదని, మహిళలు వాష్రూమ్ కి వెళ్లాలన్న ఇబ్బందిగా ఉందని ఎంపీడీఓ దృష్టికి తీసుకొని వెళ్లారు. కుట్టు మిషన్ శిక్షణా కేంద్రంలో సరైన వసతులు లేకపోతే శిక్షణ ఏ విధంగా తీసుకోవాలి అని ఎంపీడీఓ సింగయ్యను మహిళలు ప్రశ్నించారు. అద్దంకి మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు 70 మంది మహిళలు కుట్టు మిషన్ శిక్షణ పొందేందుకు వస్తున్నారని గుర్తు చేశారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి మోటార్ రిపేర్ చేయించి నీటి వసతి కల్పిస్తారని ఎంపీడీఓ చెప్పారు. శిక్షణా కేంద్రాన్ని కూడా మరొక ఏరియాలో మార్చేందుకు బీసీ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడతారని ఎంపీడీఓ సింగయ్య చెప్పారు. వేలుముద్ర ఏముంది, వేలుముద్ర వేసుకోవడానికి కాదు కదా, పొద్దున సాయంత్రం మనం వేలుముద్ర ఏమన్నా ఆ 2 ఏమన్నా అని చేసి సాయంత్రం వేలుముద్ర పోవాలి. ఇలా వచ్చి వేలుముద్ర వేసుకుంటే అలాగా ఇప్పుడు అంటే హాస్పిటల్ బాగలేని రోజు, హెల్త్ బాగలేని రోజే వేస్తారు, రోజు కాదు, రోజే వెళ్తున్నారు. అవును సార్, గురించి అడుగుతున్నారు. గురించి కాదు, మన దగ్గర అయితే అది ఉంది. మన దగ్గర అయితే భారంగా బయోమెట్రిక్ వేయడానికి భారంగా ఉంది. వచ్చి వాళ్ళ మీద తగులుతుంది, ఎవరి మీద తగులుతుందో కన్సిక్వెన్సెస్ మీవే వాళ్ళే కాదు. మీ తరపు నేను అడిగాను, అడిగితే వాళ్ళు నెల ఈ అక్షరాలు బాగా నేర్చుకుంటే కొంచెం మంచి ట్రైనింగ్ తీసుకొని మంచి ఈ చిల్లర 5 రూపాయలు 10 రూపాయలు 500 1000 రూపాయలు కాకుండా గర్వంగా బతికే స్థాయి మీరు అడగాలనేది ప్రభుత్వం కోరుతుంది. అవసరమైతే 4 లక్షలు పెట్టుబడి పెట్టాయి, దానికోసం మనం ట్రైనింగ్ కావాలి. అదే భారంగా నేర్చుకుంటే నెక్స్ట్ లెవెల్ ఎప్పుడు వెళ్తారు? ఈ 100 మందిలో 10 మంది అన్న పూర్తి శ్రద్ధ పెట్టి నేర్చుకొని తర్వాత ఏం సార్ అడిగేవాళ్ళు ఉంటారని మా బాధ. తర్వాత ఏం సార్ చెప్పండి, ఇంకా ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తారు సార్ అని అడుగుతారని మేము కోరుకుంటున్నాం. ఈ 100 మందిలో నాకు కనీసం 10 మంది అన్న వస్తే సంతోషం. సార్ నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తారు సార్ అనే మనుషులు వస్తే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మీకు మిషన్ ఇచ్చారు, వాళ్ళకి అవసరమైతే 4 లక్షలు లోన్ ఇస్తారు. మా తరఫు నుంచి ఏదన్నా జాబ్ వర్క్ వస్తే అది కూడా ఇస్తాం. నేను ఎదురు చేసినప్పుడు స్కూల్ యూనిఫామ్ అంతా ఇచ్చాను, వాళ్ళకి టైలర్ తెచ్చుకొని కటింగ్ మిషన్ తెచ్చుకొని చేశాను. అట్లా ఫర్దర్గా దాన్ని పై లెవెల్ కావడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని ఈ జాగ్రత్తలు అనే రూపం గురించి కాదు. ఇది అవి నేర్చుకోవాలంటే ఇది నేర్చుకోవాలి కాబట్టి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. మీరు ఎవరైనా తెలుగు ఉన్నారనుకుంటే దీని మీద శ్రద్ధ పెట్టండి. మిషన్ వస్తుంది, మిషన్ ఏముంది, మిషన్ ఎవరికైనా ఇస్తున్న సమస్య కాదు. పుట్టి తర్వాత ఏం సరే అడగండి, తర్వాత ట్రైనింగ్ సంగతి చెప్పండి సార్, దీని సంగతి అయిపోయింది అని అడిగాడు చూడండి. దాన్ని మేము కోరుకుంటున్నాం. ఆ 10 మంది వచ్చినా చాలా చేసిన పనికి ఉపయోగం ఉంది. ఆ 10 మందికి నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదైనా అవసరమైతే చేయించి 2 కావాలి కదా సార్, వచ్చేదే నేర్చుకోవాలనే కదా సార్. మేము వేరే వాళ్ళ నుంచి జోర్లు వర్షం పడుతున్నా కూడా వచ్చే రోజులు ఉన్నాయి సార్. మేము ఎండాకాలం అని లేకుండా మంచిదే. అందువల్ల మదైరాని వస్తున్నాం, మట్టినెస్ డీటెయిల్స్ ఎవరు ఎన్నో వచ్చారు, మదైరాని వస్తున్నాం. అద్దంకి మండలంలోని ఇప్పటి వరకు 5 కిసాన్ డ్రోన్లు గ్రూపు రైతులకు సబ్సిడీపై ఇవ్వడం జరిగిందని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. అద్దంకి మండలం బొమ్మనపాడు గ్రామంలో సోమవారం రాయితీపై గ్రూప్ రైతులకు కిసాన్ డ్రోన్ను ఏవో వెంకటకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు బొమ్మనపాడు గ్రామంలో గ్రూప్ రైతులకు
ఆంధ్ర బ్యాంక్ సహకారంతో రాయితీపై 9,80,000 విలువ కలిగిన కిసాన్ డ్రోన్ అందజేశారని, రైతులు 4,90,000 రూపాయలు చెల్లించగా బ్యాంకు ద్వారా రుణం పొంది సబ్సిడీపై ఇచ్చారని, త్వరలోనే సబ్సిడీ నగదు రైతుల ఖాతాలోకి జమ అవుతుందని ఏవో చెప్పారు. కిసాన్ డ్రోన్ 80% రాయితీపై ఇస్తున్నారని, కావలసిన రైతులు వారి కార్యాలయంలో సంప్రదించాలని వెంకటకృష్ణ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బొమ్మనంపాడులో మనం రాయితీ మీద కిసాన్ డ్రోన్ అందించడం జరిగింది. దీని పూర్తి ఖరీదు 9,80,000. దానికి గాను గ్రూపు 4,90,000 చెల్లించారు. ఈరోజు ఆంధ్ర బ్యాంక్ వారు వారి సహకారంతో 4,90,000 లోను ఇవ్వడం జరిగింది. దీనికి ప్రభుత్వం రాయితీ 80%, 7,84,000 మళ్ళీ వారి ఖాతాకి మనం జమ చేయడం కూడా ప్రభుత్వం తరఫున జరుగుతుంది. మండలంలో ఇప్పటి వరకు మనం 5 డ్రోన్స్ రైతులకు ఇవ్వడం జరిగింది, గ్రూప్స్కి ఇవ్వడం జరిగింది. ఇంకా మండలంలో ఏదైనా గ్రామంలో డ్రోన్స్ కావాల్సిన రైతులు ఎవరు ఉన్నట్లయితే మన ఆఫీస్లో సంప్రదించినట్లయితే వారికి కూడా డ్రోన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అద్దంకి మండలంలో IEERD స్వచ్ఛంద సేవా సంస్థ వారు విద్యార్థులకు ఔషధ మొక్కలు పెంపకంపై అవగాహన కల్పించడం సంతోషంగా ఉందని నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. అద్దంకి పట్టణంలోని కాకారిపాలెం హై స్కూల్లో బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను NMPB బోర్డు బృందం పరిశీలించారు. పాఠశాల ఆవరణలో ఔషధ మొక్కలను నాటి వాటి విలువల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు చిన్న వయసులోనే ప్రకృతి సంపద పట్ల అవగాహన కల్పించడం, ఆయుర్వేదంలో ఔషధ మొక్కల ప్రాముఖ్యతను వివరించడం ఎంతో అవసరం అన్నారు. ఔషధ మొక్కలపై అవగాహన పర్యావరణ పరిరక్షణ మరియు ఆరోగ్య పరిరక్షణ లక్ష్యాలను నెరవేర్చడమే కాకుండా విద్యార్థుల జీవితాల్లో విలువధారిత విద్యకు దోహదపడుతుందని, ప్రభుత్వం మరియు సంబంధిత శాఖల నుండి మరింత సహకారం అవసరమని చంద్రశేఖర్ తెలిపారు. अगली महिला सर इंग्लिश यस प्रॉपर सर अगली महिला नल्लेरू नल्लेरू मल्लेरू काదు नल्लेरू यस అన్నా అనండి ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.